ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. They have spent 220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయం. ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ఈ ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. గాంధీ సరోవర్ 11.5 kilometers roughly, Himayat Sagar to Gandhi Sarovar 9.5 kilometers roughly. Put together, the entire project cost is hardly 6,500 to 7,000 crores. In that project, Gandhi statue and building structure and everything may be 200-250 crores. Not even less than 1% of that project, or otherwise 2%. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కొంతమంది రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉండొచ్చు తప్పుడు ప్రచారంతో, స్వార్థం ఉండొచ్చు, మేము చేయలేని పని ఇంకెవ్వరు చేయొద్దని అడ్డుకునే దేవతలు యజ్ఞాలు యాగాలు చేసి లోక కళ్యాణం కోసం చేసినప్పుడు రాక్షసులు కూడా అడ్డుకోవడానికి వచ్చి అందులో రక్త మాంసాలు పోసేటోళ్ళు. శుక్రాచార్యుడు, ఆయన శిష్యులు మారీచుడు, సుబాహుడు దేవతలు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు శుక్రాచార్యుడు ఆయన శిష్యులు వచ్చి ఈ యజ్ఞాలను భగ్నం చేసి లోక కళ్యాణం జరగొద్దని రక్త మాంసాలను ఆ యాగంలో వీళ్ళు నెయ్యి పండ్లు ఫలాలు వీళ్ళేస్తే పైనుంచి వాళ్ళు రక్తం మాంసాలు అందులో పోసేటోళ్ళు. అయినా దేవతలు యజ్ఞాలు యాగాలు మానలేదే.